హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు చూసిన లొకేషన్ వచ్చేసి ఆటోనగర్ శ్రీరామ్ ఆటోమాల్, హైదరాబాద్ ఆటోనగర్ శ్రీరామ్ ఆటోమాల్. ఇది నెలకు ఒకసారి జరుగుతుంది ఆప్షన్, బైక్ ఆప్షన్ నెలకు ఒకసారి జరుగుతుంది, లేదంటే 2 సార్లు జరుగుతుంది. అది నేను మీకు ఇంటిమేట్ చేస్తాను యూట్యూబ్ లో గానీ ఇన్స్టాగ్రామ్ లో గానీ. ఒక రోజు ముందే మీకు ఏమేమి వెహికల్స్ ఉన్నాయి ఆప్షన్ అని చెప్పేసి లిస్ట్ వీడియో పెడతాను. సో మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు కదా ఆప్షన్ జరుగుతుంది ఆప్షన్. సో చూసారు కదా కస్టమర్స్ అందరూ. సో ఇవన్నీ ఆప్షన్ ఉన్న వెహికల్స్, ఆల్మోస్ట్ ఆల్ 70+ వెహికల్స్ ఉన్నాయి. 70+ వెహికల్స్ ఉన్నాయి. ఇది పార్ట్ 1 గా చేసిన వీడియో, ఇది పార్ట్ 2 గా చేసిన. సో అన్ని కొంచెం 2 వీడియోస్ గా డివైడ్ చేసిన, ఎందుకంటే చాలా వెహికల్స్ ఉన్నాయి కదా, ఒక వీడియోలోనే కవర్ చేయడం లెంత్ ఎక్కువైపోతుంది. సో వీడియో ఎండింగ్ దాకా చూడండి. వీడియో లాస్ట్ దాకా చూస్తే మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఆప్షన్ ప్రాసెస్ ఏంది, మీరు వెహికల్ కొన్న తర్వాత పేమెంట్ ఎట్లా చేయాలి, అండ్ ఒరిజినల్ ఆర్సీ ఉంటుంది కదా, సో ఓన్లీ ఎన్ఓసి ఇస్తారు, మనం ఎట్లా ఆర్సీ ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి, అదంతా క్లియర్గా లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడైతే ఏంటంటే మీకు ఏ మోడల్స్లో ఏ ప్రైస్ వచ్చినాయి, ఎంతకు సేల్ అయినాయి, అవన్నీ ప్రైస్ డీటెయిల్స్ చెప్తాను. సో ఎంట్రీ వచ్చేసి 10,120 కట్టాలి సెక్యూరిటీ డిపాజిట్. సో 10,120 కడితే ఇట్లా బుక్లెట్ ఇస్తారు, లోపల రానిస్తారు. సో ఇది చూస్తారు TS08 అని చెప్పేసి అది రిజిస్ట్రేషన్ అయిన బండి. సో ఇది కూడా రిజిస్ట్రేషన్ అయిన బండి. ఇది ఓన్లీ చూసారుగా M2D అని చెప్పేసి, అదేంటంటే TR సెట్, అంటే ఓనర్ పేరు మీద కూడా ట్రాన్స్ఫర్ కాకపోతే అట్లా TR సెట్ అని చెప్తారు. సో ఓనర్ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయితే మనకు బండి నెంబర్ వస్తుంది. అది ఓనర్ మీదకి ట్రాన్స్ఫర్ కాలేదు కాబట్టి ఇంకా బండి నెంబర్ రాలేదు, అది ఇంకా ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. సో చాలా తిరగాల్సి వస్తుంది, రిస్క్ ఎక్కువ ఉంటుంది. నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్ కాకపోతే రేట్ తక్కువకి వస్తాయి. సో రిజిస్టర్డ్ వెహికల్స్ అయితే కొంచెం అటు ఇటుగా ఒక 10,000 డిఫరెన్స్ ఉంటుంది. సో నేను ఇప్పుడు ప్రైజెస్ డీటెయిల్స్ అన్ని చెప్తాను. ఈ బ్రోని గుర్తుపెట్టుకోండి, రెడ్ టీ షర్ట్ బ్రోని నేను చెప్తాను. ఈ లాట్ నెంబర్ 201 2019 మోడల్ 2019 హీరో డెస్టినీ. ఆర్టీ వచ్చేసి సంగారెడ్డి. ప్రైస్ వచ్చేసి 35,000 చెప్పారు. మీటర్ రీడింగ్ కూడా 34,000 తిరిగింది. ప్రైస్ 35,000 చెప్పారు. 2019 మోడల్. ఆర్టీ వచ్చేసి సంగారెడ్డి. సో ఇక్కడ ఇప్పుడు ఈ ఆర్టీ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి చేయించుకోవాలి. ఇది ఓన్లీ ఎన్ఓసి ఇస్తారు, ఒరిజినల్ ఆర్సీ ఇవ్వరు. ఈ 202 2015 మోడల్ 2015 హోండా యాక్టివా 3G. ఇది 3G రిజిస్టర్డ్ వెహికలే. ఆర్టీఏ వచ్చేసి హైదరాబాద్ ఈస్ట్. ఒరిజినల్ ఆర్సీ కూడా ఇస్తారు. 40,000కి సేల్ అయింది. ఇందాక రెడ్ టీ షర్ట్ బ్రో చెప్పిన చూసిన ఆయనే కొనుక్కున్నాడు. కొన్న తర్వాత డిసప్పాయింటెడ్, అంటే పటాపట పాడేసిండు చూసుకోకుండా. 40,000కి పోయింది. 2015 మోడల్ ఆర్టీఏ హైదరాబాద్ ఈస్ట్. కొన్న ప్రతి వెహికల్కి 2% సర్వీస్ ఛార్జ్, ఆ 2%కి 18% GST. 203 2017 మోడల్ హోండా యాక్టివా 4G 2017 మోడల్ 32,000కి పోయింది. ఇది చూసి ఆయన మస్తు ఫీల్ అయ్యిండు. 2017 మోడల్ 32,000కి పోయింది. ఆర్టీఏ ఫార్మ్స్, దీనికి ఒరిజినల్ ఆర్సీ లేదు, ఓన్లీ ఎన్ఓసి మాత్రమే ఇస్తారు. ఎన్ఓసి ఇస్తారు. 49,000 తిరిగింది మీటర్ రీడింగ్. నెక్స్ట్ 204 2019 హోండా యాక్టివా 5G. ఇది రిజిస్టర్డ్ వెహికలే. 47,000కి పోయింది. 2019 మోడల్ హోండా యాక్టివా 5G 47,000కి పోయింది. 15,000 మీటర్ రీడింగ్ తిరిగింది. ఆర్టీ వచ్చేసి ఉప్పల్, దీనికి కూడా ఓన్లీ ఎన్ఓసి ఇస్తారు, ఒరిజినల్ ఆర్సీ ఇవ్వరు. నెక్స్ట్ లాట్ నెంబర్ 205 2019 మోడల్ హోండా యాక్టివా 5G. ఇది కూడా 55,000కి పోయింది. ఎందుకంటే ఇది మీటర్ రీడింగ్ తక్కువ తిరిగింది అనుకున్నాను, 31,000 తిరిగింది. అయినా 2019 మోడల్ హోండా యాక్టివా 5G 55,000కి పోయింది. ఇక్కడ ఏంటంటే మీరు చూసుకొని వాడండి, మీరు ఎంత దాకా అనుకుంటారో ఆ మార్జిన్ దాకానే వాడండి. ఏంటంటే ఇప్పుడు చాలా మంది వస్తారు కదా, 1,000 రూపాయలు పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు 40,000 చెప్పినా 55,000 దాకా పోతుంది. సో మీరు చూసుకొని వాడుకోండి. 206 2019 మోడల్. ఇది కూడా 2019 హోండా యాక్టివా 5G. ఆర్టీఏ ఫార్మ్స్. మీటర్ రీడింగ్ 9,400 తిరిగింది మీటర్ రీడింగ్. ఆర్టీఏ వచ్చేసి హైదరాబాద్ సౌత్ జోన్. 35,000కి పోయింది. 2019 మోడల్ 35,000కి పోయింది. నెక్స్ట్ 207 2019 మోడల్ హోండా యాక్టివా 5G. ఇది కూడా ఆర్టీ వచ్చేసి హైదరాబాద్ ఈస్ట్. 45,000 చెప్పారు. ఇది సేల్ కాలేదు, ఇది ఉంది, మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్లో ఉంటుంది. సేల్ అయినా మీకు 3-4 డేస్ టైం ఇస్తారు అంతే. ఇవాళ ఉన్నారు, శనివారం ఉన్నారు కదా, మండేనన్నా ట్యూస్డేనన్నా వచ్చేసి ఫుల్ పేమెంట్ చేసేసేయాలి. ఈఎంఐ అట్లా ఏముండదు, లోన్ ఏముండదు, ఫుల్ పేమెంట్ చేయాలి. 45,000 చెప్పారు. నెక్స్ట్ లాట్ నెంబర్ 208 2019 మోడల్ హోండా యాక్టివా 5G రిజిస్టర్డ్ వెహికలే. 2019 మోడల్ 44,000కి సేల్ అయిపోయింది. 44,000కి కస్టమర్ అయితే కొన్నాడు. ఆర్టీఏ ఫార్మ్స్ వెహికల్సే. చూసిరా మీటర్ రీడింగ్. ఆర్టీ వచ్చేసి హైదరాబాద్ వెస్ట్ జోన్. మంత్లీ అయితే ఒకసారి 2 సార్లే ఉంటుంది. మళ్ళీ నార్మల్ డేస్లో మీరు వెళ్తే అక్కడ ఎవ్వరు ఉండరు, గేట్స్ లాక్ ఉంటాయి, సెక్యూరిటీ ఉంటాడు, చూడనివ్వడు, రానివ్వడు. సో ఆప్షన్ రోజు మాత్రమే ఎంట్రీ చేస్తారు. నెక్స్ట్ 209 2019 మోడల్. ఇది కూడా 2019 హోండా యాక్టివా 5G. ఆర్టీ వచ్చేసి ఇబ్రహీంపట్నం ఆర్టీ. 29,000 తిరిగింది మీటర్ రీడింగ్. ప్రైస్ 54,000కి సేల్ అయిపోయింది. దీనికి ఒరిజినల్ ఆర్సీ ఇస్తారు, దీనికి ఒరిజినల్ ఆర్సీ ఉంది. నెక్స్ట్ 210 2018 మోడల్ హోండా యాక్టివా 5G. ఆర్టీఏ ఫార్మ్స్. ఇది దీనికి 9K చలాన్ ఉంది. ప్రతి ఒక్క వెహికల్ మర్చిపోకుండా చలాన్లు చూసుకోండి. ఫస్ట్ బండి చూసుకోవడానికనే చలాన్లు చెక్ చేసుకోండి. దీనికి 9,000 చలాన్ ఉంది. ప్రైస్ 30,000 చెప్పారు. 30,000 చెప్పారు. 2018 మోడల్. నెక్స్ట్ ఇక్కడ కూడా ఉన్నాయి చాలా. నెక్స్ట్ 2011 2018 మోడల్
హోండా యాక్టివా 5G ఆర్టీఏ వచ్చేసి ఉప్పల్ ఆర్టీఏ 41,000 తిరిగింది మీటర్ రీడింగ్, 28,000కి పోయింది. ఇది స్టార్టింగ్ ఎంత స్టార్ట్ చేసిరు అంటే 50,000 చెప్పారు వాళ్ళు. ఒక కస్టమర్ 25,000 అన్నాడు, రాదన్నారు. సరే స్టార్ట్ చేయండి అంటే 25,000, 26,000, 27,000, 28,000కి సేల్ అయిపోయింది. 28,000కి పోయింది. 18 మోడల్ మళ్ళా. నెక్స్ట్ లాట్ నెంబర్ 212 2018 మోడల్ హోండా యాక్టివా 5G. ఇది లైఫ్ ట్యాక్స్ పెట్రోల్ వెహికల్ ఆర్టీఏ హైదరాబాద్ సౌత్ ఆర్టీఏ ఫార్మ్స్ వెహికల్ మీటర్ రీడింగ్ 60,000 తిరిగింది. 2018 మోడల్ 60,000 తిరిగింది. ప్రైస్ వచ్చేసి ఇది హోల్డ్ అయింది 45,000 చెప్పారు. 45,000 చెప్పారు, సేల్ కాలేదు. నెక్స్ట్ లాట్ నెంబర్ 213 2018 మోడల్ 2018 హోండా యాక్టివా 5G. ఇది కూడా ఆర్టీఏ ఫార్మ్స్ ఆర్టీఏ హైదరాబాద్ సెంట్రల్ మీటర్ రీడింగ్ 38,000 తిరిగింది. మీటర్ రీడింగ్ 40,000కి సేల్ అయిపోయింది. 40,000కి కస్టమర్ అయితే కొన్నాడు, సేల్ అయిపోయింది. 2018 మోడల్. సో కొన్న తర్వాత 3 to 4 days టైం ఉంటుంది. అప్పుడు ఫుల్ పేమెంట్ చేసేసేయాలి అంతే. లేదు అంటే మనం కట్టిన 10,000 కట్ చేసుకుంటారు, రిటర్న్ రావు. ఇంకా 2022 మోడల్ ఇది హోండా యాక్టివా 6G. 2022 మోడల్ హోండా యాక్టివా 6G ఆర్టీఏ ఫార్మ్స్ ఆర్టీఏ ఉప్పలు మీటర్ రీడింగ్ చూడండి 6,000 తిరిగింది. 60,000కి సేల్ అయిపోయింది. 60,000కి ఒక కస్టమర్ అయితే కొన్నాడు. 2022 మోడల్ హోండా యాక్టివా 6G. నెక్స్ట్ లాట్ నెంబర్ 215 2021 హోండా యాక్టివా 6G. ఇది కూడా ఆర్టీఏ ఫార్మ్స్ ఆర్టీఏ వచ్చేసి ఇది ఉప్పల్ ఆర్టీఏ 51,000కి సేల్ అయిపోయింది. 51,000కి ఒక కస్టమర్ అయితే కొన్నాడు. 2021 మోడల్ హోండా యాక్టివా. ఇది నాన్ రిజిస్టర్డ్ బండి. ఇది ఇందాకది నాన్ రిజిస్టర్డ్ బండి చూడలేదు నేను, ఇప్పుడు చూసిన. నాన్ రిజిస్టర్డ్ అంటే రిజిస్ట్రేషన్ కాలే, మనకు ఓన్లీ టీఆర్ సెట్ ఇస్తారు. షోరూమ్ అడ్రస్ చెప్తారు, షోరూమ్ వాళ్ళకి చెప్తారు, మనం అక్కడికి వెళ్ళి టీఆర్ సెట్ కలెక్ట్ చేసుకోవాలి. ఆర్సీ ప్రాసెస్ అంతా మనం వేయించుకోవాలి. అది వీడియో ఎండింగ్లో చెప్తా అంత క్లియర్గా. 2021 మోడల్ హోండా యాక్టివా 6G ఆర్టీఏ ఫార్మ్స్ ఆర్టీఏ వచ్చేసి హైదరాబాద్ వెస్ట్ 55,000 చెప్పారు, సేల్ కాలేదు. ఇది హోల్డ్ అయింది, రిజిస్టర్డ్ వెహికలే, సేల్ కాలేదు. 55,000 చెప్పారు. నెక్స్ట్ లాట్ నెంబర్ 217 2021 మోడల్ 2021 హోండా యాక్టివా 6G ఆర్టీఏ ఫార్మ్స్ ఆర్టీఏ వచ్చేసి మేడ్చల్ ఆర్టీఏ 55,000 చెప్పారు. ఇది కూడా సేల్ కాలేదు, 55,000 చెప్పారు. 2021 మోడల్ నాన్ రిజిస్టర్డ్ వెహికల్, రిజిస్ట్రేషన్ కాలేదు, టీఆర్ సెట్ ఇస్తారు. టీఆర్ సెట్ గురించి మాట్లాడుకుందాం లాస్ట్లో, ప్రాసెస్ గట్టిగా ఉంటుంది. నెక్స్ట్ ఇది రిజిస్ట్రేషన్ అయింది బండి 218 2020 హోండా యాక్టివా 6G రిజిస్ట్రేషన్ అయింది బండి. ఒరిజినల్ ఆర్సీ ఉంది దీనికి, ఒరిజినల్ ఆర్సీ ఇచ్చేస్తారు, మీకు ఈజీగా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇక ఒరిజినల్ ఆర్సీ ఉన్నదైతే అన్ని డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తారు. మేడ్చల్ ఆర్టీఏ మీటర్ రీడింగ్ కూడా చూసారు కదా, 11,000 తిరిగింది. 61,000కి సేల్ అయిపోయింది, 61,000కి సేల్ అయిపోయింది. నెక్స్ట్ లాట్ నెంబర్ 219 2020 హోండా డియో 2020 మోడల్ ఆర్టీఏ ఫార్మ్స్ ఆర్టీఏ ఇబ్రహీంపట్నం 45,000కి చెప్పారు, కానీ సేల్ కాలేదు. ఒరిజినల్ ఆర్సీ కూడా ఇస్తున్నారు దీనికి, ఒరిజినల్ ఆర్సీ ఇస్తున్నారు. 45,000కి చెప్పారు, సేల్ కాలేదు. ఇది హోల్డ్ అయింది. 30 daysలో మనకు ఒరిజినల్ ఆర్సీ ఇస్తున్నారు. నెక్స్ట్ లాట్ నెంబర్ 2021 మోడల్ 2021 సుజుకి బుర్గుమ్యాన్ 62,000కి పోయింది, 62,000కి పోయింది. నేను ఇది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసింది, ఇది ఆల్మోస్ట్ ఆల్ అంతే, 60 నుంచి 70,000 మధ్యలో ఉంటాయి దీని ప్రైజెస్ అయితే. 21 మోడల్ రిజిస్ట్రేషన్ అయింది బండి, 62,000కి సేల్ అయిపోయింది. ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా, సో ఇది చూద్దాము. నెక్స్ట్ లాట్ నెంబర్ 221 ఎంటార్క్ 2020 మోడల్ 2020 టీవీఎస్ ఎంటార్క్ 125cc. ఇది ప్రైస్ 45,000కి సేల్ అయిపోయింది. 2020 మోడల్ ఎంటార్క్, రిజిస్ట్రేషన్ కాలే బండి. కాకపోతే వాళ్ళు ఏం చెప్పారంటే ఈ బండి తీసుకున్న వాళ్ళకు ఓనర్ వచ్చి సైన్ పెడతారు, డాక్యుమెంట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు అని చెప్పారు. కొన్నారు, 45,000కి పోయింది. నెక్స్ట్ 2020 మోడల్ 2020 యమహా ఫ్యాసినో. ఇది రిజిస్ట్రేషన్ అయింది బండి, 43,000కి సేల్ అయిపోయింది, 43,000కి సేల్ అయింది. ఆర్టీఏ రంగారెడ్డి. మీటర్ రీడింగ్ కూడా చూసిరా 9,000 తిరిగింది. 2020 మోడల్ 43,000కి సేల్ అయింది, మీటర్ రీడింగ్ 9,000. నెక్స్ట్ లాట్ నెంబర్ 223 2021 బజాజ్ సిటీ 110 రిజిస్ట్రేషన్ అయింది బండి, 50,000 చెప్పారు దీని ప్రైస్, సేల్ కాలేదు, హోల్డ్ అయింది. సో ఈ హోల్డ్ అయిన ఏమైతే అంటే మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్కి యాడ్ చేస్తారు, మళ్ళీ వేరే వెహికల్స్ కూడా ఉంటాయి. మీకు ఆప్షన్ ముందే నేను మీకు ఇంటిమేట్ చేస్తాను. వీడియో కింద డిస్క్రిప్షన్లో చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చిన నేను, లొకేషన్కి ఎట్లా రావాలి అదంతా. నెక్స్ట్ 224 2020 మోడల్ బజాజ్ కేటీఎం 125cc. ఇది ఆర్సీ 125cc, 1,20,000 చెప్పారు, 1,20,000 చెప్పారు. రిజిస్ట్రేషన్ అయింది బండి, ఓన్లీ ఆర్టీఏ ఫార్మ్స్ ఇస్తారు, మనకు ఎన్ఓసి ఇస్తారు అంతే. ఆర్టీఏ వచ్చేసి కామారెడ్డి 2020 మోడల్ 1,20,000. నెక్స్ట్ లాట్ నెంబర్ 225 2021 మోడల్. ఇది 2021 మోడల్ బజాజ్ పల్సర్
రిజిస్ట్రేషన్ అయింది బండి. ఇది ఏపీ బండి, ఏపీ రిజిస్ట్రేషన్ బండి. ఇది బజాజ్ పల్సర్ 125cc. ఇది ఏపీ వాళ్ళకైతే ఓకే. మళ్ళీ తెలంగాణ వాళ్ళు తీసుకుంటే లైఫ్ ట్యాక్స్ కట్టుకోవాల్సి వస్తుంది. ఇది 50,000 చెప్పారు, సేల్ కాలేదు, హోల్డ్ అయింది. రిజిస్ట్రేషన్ అయింది, ఏపీ బండి. 50,000 చెప్పారు దీని ప్రైస్. 7,000 తిరిగింది మీటర్ రీడింగ్. ఆర్టీఏ ఫార్మ్స్ వెహికల్. నెక్స్ట్ లాట్ నెంబర్ 226/2022 2022 బజాజ్ పల్సర్ 125cc. ఇది రిజిస్ట్రేషన్ అయింది బండి. 61,000కి సేల్ అయిపోయింది. 61,000కి సేల్ అయింది. 2022 మోడల్. సో చూడండి, బయట అయితే 2022 మోడల్ ఈ ప్రైస్కి రాదు. 61,000కి సేల్ అయిపోయింది. ఆర్టీఏ ఫార్మ్స్ తీసుకుంటే మనకు ఎన్ఓసి చేయించుకోవడానికి ఒక 10,000 to 15,000 ఖర్చు రావచ్చు. అంటే ఎగ్జాక్ట్గా చెప్పట్లేదు, 10,000 అయితే పక్కా వస్తుంది. నెక్స్ట్ 227/2021 మోడల్ 2021 బజాజ్ పల్సర్ 125cc రిజిస్ట్రేషన్ అయింది బండి. ఆర్టీఏ ఫార్మ్స్ వెహికల్. ఆర్టీఏ హైదరాబాద్ వెస్ట్. 68,000 జరిగింది మీటర్ రీడింగ్. 2021 మోడల్ 68,000 మీటర్ రీడింగ్. 51,000కి సేల్ అయిపోయింది. 51,000కి సేల్ అయిపోయింది పల్సర్ 125cc. ఇది నెక్స్ట్ లాట్ నెంబర్ 228/2020 బజాజ్ పల్సర్ 125cc. ఇది కూడా 2020 మోడల్. ఇది కూడా రిజిస్ట్రేషన్ కాలేదు, ఈ బండి రిజిస్ట్రేషన్ కాలేదు. 60,000 చెప్పారు దీని ప్రైస్, అందుకే సేల్ కాలేదేమో. 60,000 చెప్పారు, సేల్ కాలేదు. 2020 మోడల్. ఇదైతే మళ్ళీ నెక్స్ట్ వీక్ ఆప్షన్లో ఉంటుంది. నాన్ రిజిస్టర్డ్ వెహికల్, అంటే నెంబర్ ప్లేట్ కూడా రాలే, ఓనర్ పేరు మీద కూడా ట్రాన్స్ఫర్ కాలే. నెక్స్ట్ లాట్ నెంబర్ 229/2021 మోడల్ 2021 బజాజ్ పల్సర్ 150cc. ఇది 150cc రిజిస్ట్రేషన్ కాలే, ఈ బండి కూడా నాన్ రిజిస్టర్డ్ వెహికల్. 2021 మోడల్. 62,000కి సేల్ అయిపోయింది. 62,000కి కస్టమర్ అయితే కొన్నాడు, సేల్ అయిపోయింది. సో ఇవన్నీ ఇక ఆర్టీ ఏజెంట్ని పట్టుకొని చేయించుకోవాలి. ఆర్టీ ఎక్కడ ఉందో అక్కడ ఆర్టీ ఏజెంట్ని పట్టుకొని చేయించుకోవాలి. 2020 మోడల్ 2020 బజాజ్ పల్సర్ 150cc. ఇది రిజిస్ట్రేషన్ అయింది. ఆర్టీఏ ఫార్మ్స్, ఆర్టీఏ హైదరాబాద్ సౌత్. 28,000 మీటర్ రీడింగ్ తిరిగింది. 53,000కి సేల్ అయిపోయింది. 53,000కి సేల్ అయిపోయింది, కస్టమర్ అయితే కొన్నాడు. 2020 మోడల్. ఇగో ఈ లైన్ కూడా ఉన్నాయి. ఇంకా అన్ని ప్రైజెస్ డీటెయిల్స్ చెప్తాను. ఇంకా ఇక్కడ కూడా చాలా వెహికల్స్ ఉన్నాయి. నెక్స్ట్ లాట్ నెంబర్ 231 2020 మోడల్ 2020 బజాజ్ పల్సర్ 150. ఇది రిజిస్ట్రేషన్ అయింది బండి. ఆర్టీఏ ఫార్మ్స్, ఆర్టీఏ ఇబ్రహీంపట్నం. 56,000కి సేల్ అయిపోయింది. ఇది కూడా 56,000కి సోల్డ్. 2020 మోడల్ బజాజ్ పల్సర్ 150 ఇబ్రహీంపట్నం ఆర్టీఏ. మీటర్ రీడింగ్ మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ లాట్ నెంబర్ 232 2019 మోడల్ 2019 బజాజ్ పల్సర్ 220F. చాలా మంది కామెంట్ చేసారు కదా బజాజ్ ఉందని, పల్సర్ 220 అని చెప్పేసి. ఇది ఉంది. ఇది రిజిస్ట్రేషన్ అయింది బండి. ఆర్టీఏ ఫార్మ్స్, ఆర్టీఏ మేడ్చల్. 60,000కి సేల్ అయిపోయింది. 60,000కి కస్టమర్ అయితే కొన్నాడు, సేల్ అయిపోయింది. 2019 మోడల్. నెక్స్ట్ లాట్ నెంబర్ 233 బజాజ్ పల్సర్ 150. ఇది కూడా బజాజ్ పల్సర్ 150 2018 మోడల్ 2018 రిజిస్టర్డ్ వెహికల్. ఆర్టీఏ ఫార్మ్స్, ఆర్టీఏ ఉప్పల్. 55,000 చెప్పారు దీని ప్రైస్, సేల్ కాలేదు, హోల్డ్ అయింది. 55,000 చెప్పారు. 2018 మోడల్. అంటే ఫిక్స్డ్ ఏం కాదు, ఇంకా తక్కువకి వస్తుంది. 234 2019 బజాజ్ పల్సర్ NS 200 2019 మోడల్. 75,000 చెప్పారు. విత్ ఒరిజినల్ ఆర్సీ ఇస్తున్నారు. విత్ ఒరిజినల్ ఆర్సీ 75,000 చెప్పారు ప్రైస్. 2019 మోడల్. ఆర్టీ వచ్చేసి రంగారెడ్డి. రిజిస్ట్రేషన్ అయింది బండి. 75,000 19 మోడల్. నెక్స్ట్ 235 2017. ఇది బజాజ్ పల్సర్ NS 200 2017 మోడల్. ఇది 70,000 చెప్పారు. ఇది కూడా సేల్ కాలేదు, ఇది కూడా సేల్ కాలేదు, రెండు ఉన్నాయి. ఇది 70,000 చెప్పిండు. 17 మోడల్. సో మీరు మాట్లాడుకుంటే ఇంకా తక్కువ కూడా రావచ్చు. రిజిస్ట్రేషన్ అయింది బండి. ఆర్టీ హైదరాబాద్ సెంట్రల్. నెక్స్ట్ 236 2019 బజాజ్ పల్సర్ NS 160. ఇది రిజిస్ట్రేషన్ అయింది. 2019 మోడల్. 53,000కి సేల్ అయిపోయింది. 53,000కి కస్టమర్ అయితే కొన్నాడు, సేల్ అయిపోయింది. 2019 మోడల్ NS 160 పెట్రోల్ వెహికల్. ఆర్టీఏ ఫార్మ్స్. నెక్స్ట్ లాట్ నెంబర్ 237 2021 మోడల్ 2021 మోడల్ హీరో గ్లామర్. ఆర్టీ వచ్చేసి ఇబ్రహీంపట్నం. 13,000 తిరిగింది మీటర్ రీడింగ్. 55,000 చెప్పారు దీని ప్రైస్. ఇది కూడా సేల్ కాలేదు. 2021 మోడల్ 2021 మోడల్. 55,000 చెప్పారు. మీటర్ రీడింగ్ 13,000 తిరిగింది. విత్ ఒరిజినల్ ఆర్సీ ఉంది దీనికి. సో ఇంతే ఫ్రెండ్స్, ఇవన్నీ ఆప్షన్ ఉన్నాయి. ఇంకా ఈ సపరేట్ వీడియోస్ చేసిన ముందు చూస్తారు కదా, ఈ లైన్ మొత్తం ఇవన్నీ ఏవైతున్నాయో అవన్నీ సపరేట్ వీడియోస్ చేసిన, అది కూడా అప్లోడ్ చేస్తా. సో ఛానల్లో ఫాలో అవుతుండండి. వీడియోస్కి వెళ్తే మీకు అన్ని సపరేట్ వీడియోస్ దొరుకుతాయి మీకు ఛానల్లో. సో ఇప్పుడు ఆప్షన్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఎంట్రీ వచ్చేసి 10,120 కట్టాలి. సో ఆప్షన్ వచ్చేసి 10 గంటల నుంచి గేట్స్ ఓపెన్ చేస్తారు. 1 o'clock ఆప్షన్ స్టార్ట్ అవుతుంది. ఆప్షన్ టైంలో మీకు అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇప్పుడు ఆప్షన్ ప్రాసెస్ చెప్తాను. ఇప్పుడు
వెహికల్ తీసుకున్నాము, ఈ ఓన్లీ ఆర్టీఏ ఫార్మ్స్ అంటారు, ఎన్ఓసి ఇస్తారు అంటారు, ఏం చేయాలి అంటున్నారు కదా. సో ఏంటంటే మనం ఇప్పుడు బిడ్డింగ్ చూసుకొని వాడుకోవాలి. ఇప్పుడు మనకు సేల్ అయింది 45,000 సేల్ అయింది. వెళ్ళేటప్పుడు మనకు బుక్లెట్ లా రాసిస్తారు ఎక్కడ కట్టాలి పైసలు. ఇప్పుడు ఎక్కడ శ్రీరామ్ ఫైనాన్స్ మాదాపూర్ ఉండొచ్చు, లేదంటే ఇబ్రహీంపట్నం ఉండొచ్చు, ఉప్పల్ ఉండొచ్చు, వాళ్ళు చెప్తారు, వాళ్ళ నెంబర్ ఇస్తారు, కాంటాక్ట్ డీటెయిల్స్. ఇక్కడికి వెళ్ళి మీరు పేమెంట్ చేయండి, సింగిల్ పేమెంట్, మీరు మళ్ళా ఈఎంఐ ఆప్షన్ అట్లా ఏముండదు. లోన్ ఇప్పుడు 45,000 తీసుకున్నారు, వాళ్ళు చెప్తారు ఇగో ఇక్కడికి వెళ్ళండి, ఈ అడ్రస్ లా ఈ ఫోన్ నెంబర్ కూడా ఇస్తారు వాళ్ళది, ఈ అడ్రస్ కి వెళ్ళి ఇక్కడ ఫోన్ చేయండి, ఇక్కడ వాళ్ళకి పేమెంట్ చేయండి. పేమెంట్ చేసి అది కూడా శ్రీరామ్ ఫైనాన్స్ ఆఫీసే, అక్కడికి వెళ్ళి పేమెంట్ చేసి రిసిప్ట్ తీసుకోండి. 45,000 కొన్నారా, 45,000 కట్టేసి రిసిప్ట్ తీసుకొని, ఆ రిసిప్ట్ తీసుకొని పెద్దంబర్పేట వెళ్ళాలి. మళ్ళీ మీరు పెద్దంబర్పేట వెళ్ళి అక్కడ రిలీజింగ్ ఆర్డర్ తీసుకోవాలి. ఆ రిసిప్ట్ చూపిస్తే మనకు అంత ప్రాసెస్ చూపించి మనకు రిలీజింగ్ లెటర్ ఇస్తారు. ఆ రిలీజింగ్ లెటర్ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చినాం అనుకోండి, వెహికల్ అప్పుడే ఇచ్చేస్తారు మనకు. మీరు పేమెంట్ ఎప్పుడు చేస్తే అప్పుడు 4 days లా టైం ఉంటది కదా, మీరు ఎప్పుడు చేస్తే అప్పుడు రిలీజింగ్ లెటర్ ఇస్తారు, బండి తీసుకెళ్లిపోవచ్చు. మనకు ఎన్ఓసి అనేది ఒక 20 to 30 వర్కింగ్ డేస్ లో వస్తుంది. 30 days అనుకోండి, 30 days పడుతుంది, వాడుకోవచ్చు బండి, అప్పటిదాకా ఏం ప్రాబ్లం ఉండదు, బయట తిప్పుకోవచ్చు. కాకపోతే చూపించుకోవాలి మనం ఇక్కడ ఉన్నామని చెప్పి. కాకపోతే 30 days లో మీకు ఎన్ఓసి ఇస్తారు. ఎన్ఓసి ఇచ్చిన తర్వాత ఆర్టీ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి ఆర్టీ ఏజెంట్ ని పట్టుకోవాలి. ఆర్టీ ఎవరైనా అక్కడ ఉంటారు కదా దగ్గరలో, ఇప్పుడు ఇబ్రహీంపట్నం ఆర్టీ అనుకోండి, అక్కడ ఉంటారు ఏజెంట్స్ ఎవరైనా, లేదంటే సంగారెడ్డికి వెళ్ళాలి. ఆర్టీ ఎక్కడ ఉందో బండి అక్కడికి వెళ్ళి చేపించుకోవాలి. అక్కడికి వెళ్ళి ఆర్టీ ఏజెంట్ ని పట్టుకొని దొరికిన వాళ్ళు ఉంటే చేపించుకోవాలి. ఓన్లీ ఎన్ఓసీతోనే పని అవుతుందా అంటే ఓనర్ నెంబర్ కూడా ఇస్తారు మనకు. మనం పేమెంట్ ఎక్కడ చేసినామో అక్కడ ఓనర్ నెంబర్ ఇస్తారు. ఓనర్ కి ఫస్ట్ చేసి అడగాలి, ఇట్లా మీ బండి తీసుకున్నాం శ్రీరామ్ ఫైనాన్స్ ఆప్షన్ లా, వచ్చి సైన్ పెడతారా అని చెప్పేసి ఎంతో కొంతకు మాట్లాడుకోవాలి. వాళ్ళు పైసలు డిమాండ్ చేస్తే ఎంతో కొంతకు మాట్లాడుకొని ఆయన వచ్చి సైన్ పెట్టిండంటే ఈజీగా అయిపోతుంది. ఒకవేళ కస్టమర్ రాడు, నేను చెయ్యను సైన్ అంటే, మనము ఫామ్ 36 తీసుకోవాలి. ఫామ్ 36 తీసుకుంటే ఫ్రెష్ ఆర్సీ మన పేరు మీద చేపించుకోవాలి, అంటే కంపెనీ పేరు మీద చేపిస్తారు. అది మీకు ఒక కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు కదా, ఇక మీరు వాళ్ళనే పట్టుకోవాలి. వాళ్ళని పట్టుకొని అడగాలి ఎట్లా అదని చెప్పేసి. ఓనర్ రానంటుండు, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి వాళ్ళని అడిగితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు మనం ఎన్ఓసీతో కాలేదనుకోండి పని, అంటే ఫామ్ 35తో కాలేదనుకోండి, నేను రాను, ఓనర్ రానంటే మనం ఏం చేయాలంటే వీళ్ళకి ఫోన్ చేసి ఓనర్ రానంటుండు, మాకు ఫామ్ 36 అడగండి అంటే ఫ్రెష్ ఆర్సీ కంపెనీ పేరు మీద ఆర్సీ ట్రాన్స్ఫర్ చేపిస్తారు. అది మన పేరు మీద ట్రాన్స్ఫర్ అవుతుంది. అది ఒక 40 days పడుతుంది టైం. 40 days పట్టినా అవుతుంది అది కూడా ఖచ్చితంగా. లేదు అంటే ఫామ్ 35తోనే అయిపోతుంది, ఎన్ఓసీతోనే కూడా అవుతుంది. ఆర్టీ ఏజెంట్ని పట్టుకోండి, ఖచ్చితంగా అయిపోతుంది. కాకపోతే ఖర్చు వచ్చేసి ఒక 10,000 అనుకోండి, 8 to 10,000 ఖచ్చితంగా ఖర్చు వస్తుంది. మొత్తం ఆర్సీ రావడానికి మన పేరు మీద ట్రాన్స్ఫర్ కానీ ఒక 8,000 ఖర్చు వస్తుంది. 8 to 10,000 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు టీఆర్ సెట్ గురించి మాట్లాడుకుందాం. టీఆర్ సెట్ నాన్ రిజిస్టర్డ్ వెహికల్, అది ప్రాసెస్ ఎట్లుంటుందంటే, మనము వీళ్ళు ఒక చెప్పిన కదా ఇందాకలాగా, అంటే మాదాపూర్ వెళ్ళి చేయాలి. అక్కడ మాదాపూర్ శ్రీరామ్ ఫైనాన్స్లో వేయాలి, లేదంటే ఉప్పల్ల శ్రీరామ్ ఫైనాన్స్లో వేయమంటే అక్కడికి వెళ్ళి చేయాలి. పేమెంట్ చేసి రిసిప్ట్ తీసుకొని పెద్దంబర్పేట వచ్చినప్పుడు మీకు ఏంటంటే వాళ్ళు ఎక్కడ షోరూమ్ ఉంది ఆ షోరూమ్ డీటెయిల్స్ అన్ని చెప్తారు, ఆ షోరూమ్ వాళ్ళకి చెప్తారు. సో మనం షోరూమ్కి వెళ్ళి మనం కలెక్ట్ చేసుకోవాలి టీఆర్ సెట్ కలెక్ట్ చేసుకొని ఓనర్ని పట్టుకోవాలి. ఇంకా వాళ్ళు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తారు, ఆధార్ కార్డు జిరాక్స్ అవన్నీ ఇస్తారు ఓనర్వి. సో మనం టీఆర్ సెట్ అయితే ఓనర్ని పట్టుకొని ఓనర్తో మాట్లాడుకొని ఎంతో అంత ఇచ్చి ఓనర్తో సైన్ చేయించుకోవాలి. అప్పుడు మన పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఒకవేళ ఓనర్ రాడు అంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్, ఫామ్ 36 తీసుకొని మనము శ్రీరామ్ ఫైనాన్స్ పేరు మీద చేయించుకొని మళ్ళీ మన పేరు మీదకి ఆర్సీ ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. సో ఆ ప్రాసెస్ వాళ్ళని అడగండి, మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తారు కొన్న తర్వాత. సో ఇప్పుడు 10,120 కట్టి వెళ్తున్నాం కదా, చాలా మంది కామెంట్ చేసారు 10,120 రిటర్న్ ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి. సో ఏంటంటే ఇప్పుడు మనం 10,120 కట్టి వెళ్ళినాం, మీరు వెహికల్ చూడడానికి వెళ్ళారు. ఇప్పుడు సరే సపోజ్ NS 200 కోసం వెళ్ళారు, 21 మోడల్ 22 మోడల్ కోసం వెళ్ళారు. అక్కడ లేవు ఆప్షన్లో. సో లేవు, ఆప్షన్లో పార్టిసిపేట్ చేయలే మీరు లేదంటే మీకు నచ్చిన బండి లేదు, మీరు అనుకున్న ప్రైస్కి రాలేదు, ఆప్షన్లో పార్టిసిపేట్ చేయలేదు అసలు. మీరు వెళ్ళిపోయి రిటర్న్ బుక్లెట్ ఇస్తే మీకు అప్పుడే 10,000 క్యాష్ రిటర్న్ ఇచ్చేస్తారు. మీరు ఏవైతే ఇచ్చిరో 10,000 క్యాష్, అంటే 500 నోట్లు ఇచ్చిరా, 2,000 నోట్స్ ఇచ్చిరా, మీ పైసలు మీకు రిటర్న్ ఇచ్చేస్తారు స్పాట్ లా. మీరు వెహికల్ కొంటేనే మీ 10,000 హోల్డ్ అయితే అవి ఆపుతారు, ఎందుకంటే 2% సర్వీస్ ఛార్జ్, 18% GST ఉంటుంది కదా, అవి కట్ చేసుకొని మిగతా అమౌంట్ మీ అకౌంట్కి వేస్తారు. సో మీరు అసలు ఆప్షన్లో పార్టిసిపేట్ చేయలేదు, జస్ట్ చూసి వచ్చిరంటే మీ పైసలు మీకు అప్పుడే రిటర్న్ ఇస్తారు. సో దానికి తగ్గట్టే చూసుకొని పాడుకోండి. మీరు ఒక ప్రైస్ అనుకున్నారు అనుకోండి, దీనికి 40,000 పెట్టాలి అనుకుంటే 40,000 ఫిక్స్ అవ్వండి. వేరే వాళ్ళు 1,000 రూపాయలు పెంచారు కదా, వీళ్ళు 1,000 రూపాయలు పెంచారు కదా అని చెప్పేసి మీరు పెంచారు అనుకోండి, అట్లా ప్రైస్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. సో చూసుకొని వాడుకోండి, మీ టార్గెట్ ఎంత ఉందో అంతే వాడుకోండి. వాళ్ళు ఎక్కువ అడిగినా సరే ఇదే టార్గెట్ అని చెప్పేసి మీరు చెప్పుకొని మీరు అక్కడికే ఫిక్స్ అయిపోండి. ఇప్పుడు 40,000 వస్తుంది కదా అని చెప్పేసి 50 దాకా వెళ్ళిపోతుంది. ఎందుకంటే మీరు చూస్తారు కదా అంతమంది ఉన్నారు, అంతమంది ఒక 50 మంది 100 మంది ఉన్నప్పుడు ఒక్కరికన్నా అనిపిస్తుంది, అరే ఇంకో 1,000 రూపాయలు అవుతుంది బండి అని చెప్పేసి వాళ్ళు లేపుతారు బుక్లెట్.
సో మళ్ళీ మీరు కూడా అట్లే అనుకుంటారు, అరే 1000 రూపాయల బండి వస్తుందా అని చెప్పేసి అనుకుంటే అట్లా 5,000 10,000 పెరిగిపోతుంది బండి. సో ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేసేదైతే చేసినా, ఇంకేమైనా మిస్ చేసే పాయింట్స్ కామెంట్స్ లో పెట్టండి. కామెంట్స్ లో పెడితే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో చేస్తాను కదా, దానిలో మీకు ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఆప్షన్ కి ఎట్లా రావాలి, ఆప్షన్ ప్రాసెస్ అదంతా వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, డిస్క్రిప్షన్ లో కంప్లీట్ డీటెయిల్ గా ఇచ్చిన, సో అది చూడండి. ఇంత ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరైనా బైక్ తీసుకోవాలనుకుంటున్నారు, స్కూటీ తీసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ప్రైజెస్ ఎట్లా అనిపించినా కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు చెప్పిన ప్రైజెస్ మీకు రీజనబుల్ అనిపించినా, ఎక్కువ అనిపించినా కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.